హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్వీట్ చేసేసుకుందాం. జాంగ్రీలు ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా జ్యూసీగా క్రిస్పీగా ఉంటాయి. మన ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాగో ఫస్ట్ చూసేయండి. ఒక చిన్న టీ గ్లాస్ వరకు మినపప్పు తీసుకుని అది నానబెట్టుకొని మినప్పిండిని రెడీ చేసుకోవాలి. అందులోకి 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ ప్లస్ జస్ట్ వేసానన్న పేరుకి కొంచెం తినే సోడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ముందుగానే నేను 2 గ్లాసెస్ వరకు షుగర్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి లైట్గా ఫుడ్ కలర్, మీకు రెడ్ కలర్ కావాలన్నా ఆరెంజ్ కలర్ కావాలన్నా వేసుకోండి. నేనైతే రెడ్ కలర్ వేసాను, లైట్గా వేసాను. దాంతో కొంచెం ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా టైట్గా కలిపి పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఏదన్నా పాలిథిన్ కవర్లోకి కొంచెంగా వేసుకోండి. ఈలోగా సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఈ సిరప్ ఎలా ఉండాలంటే గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం తిక్కుగా రావాలి. మరీ తిక్కుగా కాదు, జస్ట్ గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం తిక్కుగా. ఇలా పాలిథిన్ కవర్ ఏదన్నా ఉంటే నేను ఆయిల్ కవర్ తీసుకుని దాంట్లోకి పిండిని ఇలా వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కింద చిన్నగా, మరీ పెద్దగా కాకుండా చిన్నగా ఇలా టైట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఒక్కసారి శాంపిల్గా అందులోనే ఒకసారి పిండి చూడండి. మీరు డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తే అవి ఎలా వస్తున్నాయో మీకు తెలియదు కాబట్టి ఒక్కసారి అలా వేసుకున్న తర్వాత బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈలోగా నాకు పాకం కూడా కరెక్ట్గా రెడీ అయిపోయింది. అందులోకి హాఫ్ వరకు లెమన్ పిండుకుంటున్నా. హాఫ్ వరకు లెమన్ లైట్గా పిండుకొని పక్కన పెట్టుకుని, ఎందుకంటే ఇది బాగా టైట్ అవ్వకుండా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకోవడమే. అవి బాగా క్రిస్పీగా ఏగేంత వరకు ఉంచుకోవాలి. బాగా బ్లాక్గా కాకుండా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక వాయి వేగేలోగా ఇంకో వాయి దాంట్లో పంచదార పాకంలో నానితే సరిపోతుంది. జ్యూస్ బాగానే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా ఒక్కొక్కటిగా కొంచెంగా వేసేసుకోవడమే. నేనైతే ఇలా చేశాను. ఎలా ఉన్నాయో చూసేయండి. చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయి. ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.